చేయాల్సిన పనులు హిందువుల డబ్బుతో టీటీడీ ఎందుకు చేస్తుంది? ఈమెకేమైనా బుద్ధి ఉందా అసలు? రాహుల్ గాంధీ పార్టీకి చెందిన వారి నుంచి ఇంతకంటే గొప్పగా ఐక్యూని మనం ఏమాశిద్దాం? ఎన్నో శతాబ్దాల పాటు అంటరానితనంతో గుడికి దూరమైన దళితులకు తమ కాలనీలోనే ఆలయం వస్తే ఎంత సంతోషం ఉంటుంది. కానీ అవేం పట్టలేదు మిసెస్ అనిల్ గారికి. ఎందుకంటే బహుశా దళిత వాడల్లోకి ఆలయం వస్తే ఎవరికైనా బిజినెస్ దెబ్బతింటుందేమో. అదే షర్మిలా అక్క గారి అక్కసు అయి ఉంటుంది. దళిత వాడల్లోకి గుడిలో దేవుడు అలా వచ్చి కూర్చుంటే మత మార్పిళ్ళు ఎలా కుదురుతాయి? విదేశాల నుంచి వచ్చే లక్షల డాలర్లు ఎలా తమ ఖాతాలోకి పడతాయి? అందుకే దళిత వాడలకు హిందూ ఆలయాలకు అక్కర్లేదని అక్క ఆర్డర్ వేసేసింది. పనిలో పనిగా సాఫ్ట్ టార్గెట్ అయిన బ్రాహ్మణులు కూడా ఒక మాట అనేసింది. పంతుళ్ళుగా బ్రాహ్మణులేనా దళితుల్ని నియమిస్తారా అంది. చంద్రబాబు గారు మళ్ళీ అడుగుతున్నాం, మీరు గుడులు కడతామంటున్నారే దళిత కాలనీలలో, ఈ గుడులలో పూజారులు ఎవరు? బ్రాహ్మణులు ఉంటారా, దళితులు ఉంటారా? చంద్రబాబు గారు రాసివ్వగలరా పూజారులంతా దళితులే ఉంటారు అని? అక్క, మరి చర్చిల్లో ఎవరు పాస్టర్లు, ఎవరు బిషప్లు అవుతున్నారనేసి హిందువులు ఎప్పుడైనా ప్రశ్నించారా? ఒక్క ఆడదానికి కూడా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ ప్రీస్ట్ అయ్యే అవకాశం ఎందుకు లేదనేసి ఎప్పుడైనా వేలెత్తి చూపామా? కానీ షర్మిల లాంటి కరడుగట్టిన క్రిస్టియన్ కిరికిరి బ్యాచ్కి ఎక్కడైనా కాంట్రవర్సీ ముఖ్యం.